చంద్రబాబు చెప్పే మాటలన్నీ అబద్ధాలే అని విమర్శించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రధాని మోదీ భోగాపురం పర్యటన సందర్భంగా స్టేజ్పై చంద్రబాబు చేసినవన్నీ డ్రామాలే అని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు చంద్రబాబు నయా పైసా తీసుకురాలేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన విజయవంతం చేసిన కార్యకర్తలకి, నేతలకు ధర్మాన ప్రసాదరావు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులకు ధర్మాన దిశానిర్దేశం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ఎవరి హయాంలో పనులు పూర్తయ్యాయో ఏ వేదిక మీద అయినా చర్చకు సిద్ధం అన్నారు ధర్మాన ప్రసాదరావు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దానికోసం అతను పెట్టలేదు. మీకు ఎవరికైనా తెలుసా? మీరేమనుకుంటారంటే ఇంత అడవుడు చేస్తానంటే ఏదో చేసి ఉంటాడని అనుకుంటారండి తప్ప 1200 కోట్లు ఖర్చు అయింది దానికి. ఆ 1200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇచ్చాడు. ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి ఉన్నటువంటి భూమిని అంతా 2500 ఎకరాల భూమిని సేకరించాం మనమే. అన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్లన్నీ ఇచ్చినటువంటి అనుమతులన్నీ ఇచ్చాం మనమే. ఇక ఎయిర్పోర్ట్ ఎవరు కట్టాడు? ప్రైవేట్ కన్సెషనర్ కట్టాడు. ఎవరికైతే ఎయిర్పోర్ట్ ఇచ్చేశారో అతను 4000 కోట్లు బ్యాంకులో అప్పు తెచ్చుకొని, ఆ అప్పు కూడా మనముండగానే అప్పు కూడా శాంక్షన్ అయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పునాది వేసి నేనేమో డ్రామా వేస్తారు డయాస్ మీద. ఆ డ్రామా అంతా ఉట్టి డ్రామా, ఏమీ చేయలేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. మనం తప్పులు కొట్టేస్తాం ముందు కూర్చొని. చెప్పాలి, మీరు తెలిసిన వాళ్ళందరూ మాట్లాడకపోతే అవ్వదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.